అనంతపురం నగరంలో నమ్మకమే ఆధారంగా కోట్ల రూపాయలు ఘరానా మోసానికి పాల్పడిన దంపతులు పరారైన ఘటన సంచలనం సృష్టించింది. నగరానికి చెందిన సింగనమల ఫాతిమా బాబ్జీ అనబడే ఈ దంపతులు చీటీలు పేరుతో ప్రజల నుంచి దాదాపు 8 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అనంతపురం నగరంలోని నీరుగంటి వీధిలో నివాసం ఉంటూ చీరల వ్యాపారం చేస్తున్న వీరు దుస్తులు కొనడానికి వచ్చే మహిళలు కుటుంబాలతో చీటీలు వేస్తామంటూ సంవత్సరాల పాటు నమ్మకం కల్పించినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో సక్రమంగా చీటీలు ఇచ్చి వడ్డీలు చెల్లించారని, తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునే అదృశ్యమైపోయారని బాధితులు చెబుతున్నారు. సార్ ఆమె పేరు వచ్చేసి సింగనమల ఫాతిమా సార్. వాళ్ళ ఆయన వచ్చేసి ఫోటో స్టూడియో పెట్టుకుంటారు. వాళ్ళ ఆయన పేరు కూడా నాకు తెలీదు, బాబ్జీ అంటే తెలీదు. కానీ మాకు ఎట్లా పరిచయం అయిందంటే, ఫస్ట్ అమౌంట్ ఇచ్చినప్పుడు చీటీ అమౌంట్ ఇచ్చినప్పుడు మాకు డబ్బులు ఇచ్చింది సార్. ఫస్ట్ సారి ఇచ్చిన దానికి నమ్మకంగా ఇస్తుందిలే అని మా అత్త కాలం నుండి ఈమె అలవాటు సార్. మాకు అత్త కాలం నుంచి అలవాటు. మా అత్త కూడా వాళ్ళు మంచోళ్ళు అని చెప్తా అంటే ఇచ్చినాం సార్. ఫస్ట్ సారి చీటీ వేసినప్పుడు ఇచ్చింది. రెండోసారి ఎక్కువ అమౌంట్ వేసుకున్నాం సార్. చీటీ కూడా ఎక్కువ అమౌంట్ వేసింటే ఇస్తాను జ్యోతి అని చెప్పింది. చీటీ అయిపోయి కూడా 3 నెలలు అవుతాను సార్. 3 నెలల నుంచి మేము తిరుగుతానే ఉన్నాము. అదిగో ఇస్తా, ఇదిగో ఇస్తా, సలాలు అమ్ముతానని నాకు చాలా టైట్ అవుతుంది, ఇస్తాను ఎవరితో ఇంకా చీటీ వేయనని కూడా చెప్పేసి చీటీ కూడా వేయలేదు సార్. మేము ఇంకా ఇస్తానని చెప్పేసి శనివారం ఇస్తాను, అదిగో ఇస్తాను, ఇదిగో ఇస్తాను సార్. మా అత్త కూతురు డెలివరీ అవుతుందక్క, మా అత్త డబ్బులు కూడా ఇచ్చినాను ఈ అక్క అని చెప్పి తిరిగినాను సార్. తిరిగినా కూడా ఆమె చెవులకి వేసుకోవాలి, అదిగో ఇస్తా, ఇదిగో ఇస్తానని చెప్పేసి లాస్ట్ కి ఇట్లా చేసిపోయింది సార్. శ్రీదేవి సార్, నేను 4 ఏళ్ల నుంచి చీటీలు వేస్తాను. నన్ను ఫాతిమా దగ్గర నమ్మకంగా ఇచ్చింది. 4 చీటీలు వేసినాను సార్. ఒకటి 3 లక్షలు, ఒకటి 2.5 లక్ష, ఒకటి 2.5 లక్ష, ఒకటి 1.5 లక్ష. నాకు 8.5 లక్ష నాకు చీటీ డబ్బులు ఇవ్వాలి. 11.5 లక్ష క్యాష్ సార్. 2 రూపాయలతో వడ్డీతో నేను తీసుకుంటానక నీకు ఖచ్చితంగా ఇస్తానని ఆ డబ్బులు, వడ్డీ డబ్బులు అట్లా చీటీకి తిప్పుకుండేది. నేను ఏం చూసేసారు, ఆమె ఎట్లా పరిచయం, ఏ విధంగా? మా గేర్లో అది ఎట్లా అంటే తోకంటు నారాయణ అని ఇక్కడ వాళ్ళే సార్. పక్క సందు వాళ్ళమే మేము. గాని నమ్మకము, ఫాతిమా అంటే నమ్మకము. చీరల వ్యాపారం చేసేది. ఎప్పుడు చూసినా అందరూ ఫాతిమా మంచిది. నేను చాలా సార్లు విన్నాను సార్. 199% చాలా మంచిది సార్ ఆమె.